హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిబ్రవరి 21, 2026 గ్లోబల్ పాలిటిక్స్లో ఈరోజు కీలక మలుపు. ఒకవైపు పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు, మరోవైపు టెక్నాలజీ ప్రపంచంలో భారత్ సంచలనం. వీటన్నిటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. వెస్ట్ ఏసియా క్రైసిస్, ఇరాన్ మరియు అమెరికా ఉద్రిక్తతలు. కీలక పాయింట్లు: న్యూక్లియర్ డీలుపై ఇరాన్కు అమెరికా 10 రోజుల అల్టిమేటం. పశ్చిమ ఆసియాలో భారత్ పెట్టుబడులపై ఆర్థిక శాఖ ఆందోళన. ఫైనాన్స్ సెక్రటరీ ఎం నాగరాజు వ్యాఖ్యలు. ఇజ్రాయిల్ భారత్ రక్షణ ఒప్పందం. పాక్స్ సిలికా ట్రేడ్. భారత్ అమెరికా మైత్రి. కీలక పాయింట్లు: అమెరికా నేతృత్వంలోని సెమీకండక్టర్ కూటమిలో చేరిన భారత్. ఫిబ్రవరి 23 నుండి జరగనున్న ఇంటరిమ్ ట్రేడ్ ప్యాక్ట్ చర్చలు. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లపై అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 కీలక పాయింట్లు. ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచపు అతిపెద్ద ఏఐ సదస్సు విశేషాలు. భారత్ ఫ్రాన్స్ మధ్య హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ ప్రారంభం. గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్ ఎలా నాయకత్వం వహిస్తుంది? ప్రపంచ ఎన్నికలు మరియు ఇతర వార్తలు. కీలక పాయింట్లు. థాయిలాండ్ బంగ్లాదేశ్ ఎన్నికల ఫలితాల ప్రభావం. రష్యా అమెరికా మధ్య న్యూ స్టార్ట్ ఒప్పందం ముగియడం వల్ల కలిగే అణుముప్పు. అర్జెంటీనాలో కార్మికుల నిరసనలు. ముగింపు. చూశారుగా, ఈరోజు ప్రపంచం ఎన్నో మార్పులకు సాక్ష్యంగా నిలుస్తుంది. మీ అభిప్రాయం ప్రకారం ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీస్తాయా? కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మిత్రులారా, ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా పెట్టిన డెడ్ లైన్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. ఒకవేళ చర్చలు విఫలమైతే అది కేవలం ఆ 2 దేశాలకే కాదు, భారత్ లాంటి దేశాల ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే భారత ఆర్థిక శాఖ ఇప్పటికే మన బ్యాంకుల ఎక్స్పోజర్పై నిఘా పెట్టింది. అయితే ఇదే సమయంలో పాక్స్ సిలికా ద్వారా సెమీకండక్టర్ రంగంలో భారత్ గ్లోబల్ పవర్గా ఎదుగుతుండటం మనకు గర్వకారణం.